అమరావతి రాజధానిలో కీలక నిర్మాణమైనటువంటి సీడాక్సిస్ రోడ్డును ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీరు అక్కడ గమనించవచ్చు కృష్ణా నది మీద వెస్ట్ బైపాస్ వంతెన. ఇక్కడ వెంకటపాలెం ప్రకృతి ఆశ్రమం వంతెన సత్యనారాయణ రాజుది. ఇక్కడ మీరు చూస్తున్న నిర్మాణం సీడాక్సిస్ రోడ్డును చూశారు కదా, ఇది వెంకటపాలెం నుంచి ఉంది. ఇది సీడాక్సిస్ రోడ్డు సెకండ్ ఫేజ్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గనక ఎడమ చేతి వైపున ఉన్నది పాత కరకట్ట రోడ్డు అంటారు, కృష్ణా నది వైపున. ఈ సీడాక్సిస్ రోడ్డు 200 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి వెడల్పుని మీరు గమనించవచ్చు. ఇక్కడ కుడి చేతి వైపు చూసుకుంటే గనుక ఒక రోడ్డును గమనిస్తున్నారు కదా, దీన్ని N3A అంటారు. ఇది పెనుమాక వరకు వెళ్తుంది. సీడాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయి ఉంది ఈ రోడ్డు. ఇక్కడ సీడాక్సిస్ రోడ్డు రెండు పక్కల మీరు చూస్తున్నారు కదా, డక్ట్ల ఏర్పాటు చూస్తున్నారు కదా. ఒకవైపున ఐసిటి డక్ట్లు అంటారు, అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెలికాం కి సంబంధించిన కేబుల్ నెట్వర్క్స్ మొత్తం ఒకవైపు డక్ట్ లో ఉంటాయి. రెండో వైపున స్టామ్ వాటర్ రిసీవింగ్ కోసము ఇతరత్ర వాటర్ రిసీవింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్లు ఉంటాయి. ఈ సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం మొత్తం కూడా అటువంటి నిర్మాణాలతోనే ఉంటుంది. ఇంకా రెండు వైపులా కూడా కొంచెం విస్తరించాల్సి ఉంది. ఒక భాగాన్ని మాత్రమే తార్ రోడ్డు వేశారు. ఈ పక్కన భూమి అంతా కూడా పెనుమాక రెవెన్యూ పరిధిలోకి వచ్చేటటువంటి భూమి. మీరు పక్కన తోటలను కూడా గమనించవచ్చు. ఇక్కడ సీడాక్సిస్ రోడ్డు కీలకమైనది ఎందుకన్నానంటే, అమరావతికి సంబంధించినంత వరకు బయట ప్రపంచానికి కనెక్టివిటీ ఇస్తున్నది ఈ సీడాక్సిస్ రోడ్డు మాత్రమే. కాబట్టి ఇది రాజధానికి గుండె లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ మీరు ఎడం చేతి వైపు చూశారు కదా, ఒక గొయ్యి డక్ట్ల ఏర్పాటు కోసం గొయ్యి తవ్వుతున్నారు. అది 10 అడుగుల లోతు 10 అడుగుల వెడల్పున ఏర్పాటు చేసేటటువంటి ఇది. మీరు ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఈ పక్కన కూడా పళ్ళ తోటలు చూశారు కదా, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక చిన్న కీలకమైన విషయం ఏంటంటే, ఇక్కడ సీడాక్సిస్ రోడ్డుని లెఫ్ట్ సైడ్ పాత కరకట్ట రోడ్డుకి కనెక్ట్ చేశారు తాత్కాలికంగా. మీరు అది గమనించారు కదా. ఇది ఎందుకంటే పూలింగ్ కి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు, అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కొంత భూమి ఖాళీగా కనిపిస్తుంది కదా మీకు, తోటలతో కనిపిస్తుంది. ఇదేంటంటే కొంతమంది రైతులు పూలింగ్ కు ఇవ్వడానికి అంగీకరించలేదు, దానివల్ల అక్కడ నిర్మాణం జరగలేదు. రైతులు ఇచ్చినటువంటి చోట మాత్రం నిర్మాణం యథావిధిగా కొనసాగుతుంది. ఈ చుట్టుపక్కల చూశారు కదా ఈ నిర్మాణం ఇదంతా కూడాను. ఇక్కడ పూలింగ్ కు ఏంటంటే ఎట్లా తీసుకోవాలి ఏంటి అనే దాని మీద, ఇంకేమన్నా షరతులు అంగీకరిస్తారా అన్న దాని మీద ప్రభుత్వం రైతులతో కీలకంగా చర్చలు జరుపుతుంది. భూములు ఎలా సమీకరించాలి ఏంటి అన్న దాని మీద కూడా కొన్ని నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తుంది. ఇక్కడ చూశారు కదా మీరు, రోడ్డు నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది దశల వారీగా మీరు చూస్తున్నారు. ఇదంతా సెకండ్ ఫేజ్ నిర్మాణం. ఇదిగోండి చూడండి, మధ్యలో కొన్ని చోట్ల అరటి తోటలు అవి ఉన్నాయి. ఇంకా రైతులు అంగీకరించని చోట ఇట్లాగా ఉంది. ఇక్కడ ప్లేస్ చూస్తే గనక మీరు ఆ చిన్న రేకుల షెడ్ లాంటివి చూస్తున్నారు కదా, 2015లో పంటలు తగలబడ్డాయి రాజధానిలో, ఆ ప్రాంతం అదే. అక్కడ వదిలేసిన తర్వాత ఇంకా పంట పొలాలు ఇంకా చాలా ఉన్నాయి, గమనించారు కదా. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏంటంటే పళ్ళ తోటలు పూల తోటలు కూరగాయల తోటలు బాగా ఎక్కువ ఉండే ప్రాంతం ఇదంతా కూడాను. అందుకే మీరు గమనిస్తూ ఉండొచ్చు, అన్ని పళ్ళ తోటలు పూల తోటలు అరటి తోటలు లిల్లీలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ మొత్తం చూశారు కదా. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఏంటంటే పెనుమాక నుంచి ఉండవల్లి నుంచి కరకట్ట రొయ్యల ఫ్యాక్టరీ వరకు వెళ్లే రోడ్డు ఇది. ఇక్కడ ఈ రోడ్డు మీద కూడా రాకపోకలు కొంత జరుగుతూ ఉంటాయి. ఉండవల్లికి సంబంధించినంత వరకు ఏంటంటే రాజధానికి సంబంధించి ఏదైనా నిర్మాణం జరుగుతుంది ఏంటంటే ఈ ఒక్క సీడాక్సిస్ రోడ్డు మాత్రమే జరుగుతుంది ఉండవల్లిలో, ఈ గ్రామం మొత్తంలో కూడాను. ఇక్కడ ఈ ప్లేస్ గురించి మీకు కొంచెం చెప్పాలి. మన ఛానల్లో ఫస్ట్ చేసినటువంటి వీడియో సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం గురించే. ఇదిగోండి, ఇది సీఎం నివాసానికి వెళ్తున్న రోడ్డు ఇది. ఈ చెట్టున్న భాగం చూశారు కదా, ఇది ఇంతకు ముందు సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి మొట్టమొదటి వీడియో చేసింది ఈ చెట్టు దగ్గరే చేశాము. అప్పుడు అదంతా మట్టి గ్రావెల్ అంతా పోసి ఉంది. అప్పుడు అక్కడ తార్ రోడ్డు కూడా వేశారు, గమనించవచ్చు మీరు. రోడ్డు నిర్మాణం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇందాక ఒక తార్ రోడ్డే కనిపించింది మనకి. ఇక్కడ గ్రీనరీకి సంబంధించినటువంటి డివైడర్లు ఏర్పాటు చేశారు కదా, ఈ 2 డివైడర్లలోనూ గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. ఇంకా ఈ రోడ్డులో 2 పక్కల డక్ట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రాజధానికి సంబంధించినటువంటి
ఈ మెయిన్ సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం అంతా కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. 200 అడుగుల వెడల్పు అంటే చాలా భారీ నిర్మాణం. మీరు చూడవచ్చు. ఇదిగోండి మధ్యలో ఇంకా ఇక్కడ తోటలు ఉన్నాయి. పూలింగ్కి ఇంకా అంగీకరించలేదు కొంతమంది రైతులు. ఇప్పుడు వారి దగ్గర నుంచి కూడా ఎలా సమీకరిస్తారు ఏంటనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తుంది లిల్లీ తోటలు, అరటి తోటలు, ఆ తర్వాత ఇచ్చినటువంటి భూమి అక్కడ చూశారు కదా. ఇప్పుడు ఈ రోడ్డుకి ఎడం చేతి వైపున మీరు ఖాళీ స్థలం చూస్తున్నారు కదా, అవి ఎల్పిఎస్ లేఅవుట్లు అంటారు. ఎల్పిఎస్ లేఅవుట్లు అంటే పూలింగ్కి భూములు ఇచ్చినటువంటి రైతులకి పరిహారంగా మళ్ళీ వేరే చోట భూములు ఇవ్వడం కోసం లేఅవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ మీరు గమనించవచ్చు. ఇదిగో మళ్ళీ కొంచెం తోటలు అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు కుడివైపు చేతి వైపు చూస్తున్నదంతా ప్రైవేట్ విల్లాలు. ఈ ఆ దారి ఆ ప్రాంతం మొత్తం కూడా ఉంది. అయితే ఇదంతా కూడా సీడాక్సిస్ రోడ్ లో తర్వాత నిర్మాణంలో భాగం అవుతుంది. ఇక్కడ నుంచి చూస్తే గనక మీరు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని ఇష్యూస్ ని ఇక్కడ చూడొచ్చు. మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోడ్డు ముందు మన వ్యూకి వెళ్తున్న బారికి చూస్తే గనక మీకు ఒక ఎర్ర ట్యాంక్ నిర్మాణం కనబడుతుంది కదా, అదేంటంటే గుంటూరుకి వాటర్ మంచినీటిని సప్లై చేసేటటువంటి ట్యాంక్ కృష్ణా నది నుంచి. ఇక్కడ ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి మలుపు మన రాజధానిలో. రాజధాని అభివృద్ధిలో కీలకమైనటువంటి ఎలివేటెడ్ కారిడార్స్, దాని మొట్టమొదటి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇక్కడ మొదలవుతుంది. ఇదిగో చూడండి, మీరు చూస్తున్నది ఇదే. ఇదిగో ఇక్కడ వంతెన నిర్మాణం మీరు చూస్తున్నారు కదా, ఈ పిల్లర్లు అక్కడ మధ్య మధ్యలో గమనిస్తున్నారు కదా, అది వచ్చేసి కొండవీటి వాగు అంటారు. ఆ కొండవీటి వాగు రాజధానిలో ఎంతో ఇది ఉంది. ఆ తర్వాత చూస్తున్నది గుంటూరు ఛానల్. మధ్య మధ్యలో పిల్లర్ల నిర్మాణం మీరు చూస్తున్నారు కదా, గమనించారు కదా. ఇక్కడ ఎడమ చేతి వైపు వంపు తిరిగి అక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. అక్కడ మీరు చూస్తున్నది స్టీల్ బ్రిడ్జ్. మళ్ళీ ఇక్కడ నుంచి యథావిధిగా NH16 కి కనెక్ట్ అవ్వడం కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అవుతుంది. సీడాక్సిస్ రోడ్డు ఆ వంపు ద్వారా మళ్ళీ అక్కడ సీతానగరం ఏరియా దగ్గర కలుస్తుంది. రోడ్డు కొనసాగింపు ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మన వ్యూ వెళ్తున్న బారున ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నదంతా ఈ భూములన్నీ పూలింగ్కి ఇచ్చేశారు. అక్కడంతా తర్వాత ఒక మనకి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత ఒక పిక్చర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సీతానగరం వర్క్ షాప్ అంటారు. ఈ ఎర్ర బంగ్లా పెంకు నిర్మాణం కనబడుతుంది కదా మీకు, అది గమనిస్తే గనక ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన గేట్ల నిర్మాణం అందులోనే జరిగింది. దానికి గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకుంది ఆ వర్క్ షాప్. ఇప్పుడు మనం చూస్తున్నది ఉండవల్లి వంతెన. ఇది బ్రిటిష్ కాలం నాటి వంతెన. ఈ వంతెనకి కుడి చేతి వైపు నుంచి మొత్తం అమరావతిలో భాగంగా ఉంటుంది. ఈ వ్యూ వెళ్తున్న భాగం చూశారు కదా, మీకు అవతల అపార్ట్మెంట్లు చూసుకుంటే గనక ఆ అపార్ట్మెంట్ల మధ్యలో నుంచి ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది. చివర కనబడుతుంది మణిపాల హాస్పిటల్. అక్కడ ఇది NH16 కి కనెక్ట్ అవుతుంది. ఇది పూర్తిగా సీడాక్సిస్ రోడ్డు పిక్చర్ అవుతుంది. ఇది మనకి సీతానగరం కొండ, అది ప్రకాశం బ్యారేజ్. ఇది అమరావతికి ఈశాన్యం మూల అవుతుంది. అక్కడ కనిపించేవంతా కృష్ణానది లంక భూములు. అక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. ఇది మొత్తానికి సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి వ్యూ.